నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. సిటీ ఛానల్ ప్రేక్షకులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ కార్యదర్శిగా ఎల్వి సుబ్రహ్మణ్యంను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వెలగపూడి సచివాలయంలో నూతన సీఎస్ గా ఎల్వి సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు చీఫ్ సెక్రటరీగా ఉన్న అనిల్ చంద్ర పునేటాను సీఈసీ బదిలీ చేసింది. ఇది కీలకమైన సమయం అన్న ఎల్వి ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా పాలన ఉంటుందని స్పష్టం చేశారు. ఒక్కొక్క అంశాన్ని చూద్దామండి, ఏ విధంగా నిర్ణయం చేయాలో తప్పకుండా ఇతర అందరి సహాయంతో వారి సలహాలతో చేసుకోవడం జరుగుతుంది. మీకు తెలిసి ఈ సమయంలో ఎలక్షన్ కమిషన్ అనేక విషయాల్లో వాళ్ళు సూచనలు చేస్తూ ఉంటారు. వాటిని గ్రహించడం, ఆచరించడం నా ప్రథమ కర్తవ్యంగా నేను భావిస్తాను. చీఫ్ సెక్రటరీ అన్నవాడు కేవలం ఒక సలహాదారుగా ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండవలసిన ఒక బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించడానికి పరిపూర్ణంగా కృషి చేస్తాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగుతోంది. 33వ డివిజన్లోని గుజనగూడలో వెస్ట్ అభ్యర్థి మద్దాలిగిరి ప్రచారం చేపట్టారు. స్థానిక పార్టీ నేతలతో కలిసి ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అన్ని వర్గాల సంక్షేమం చంద్రబాబు ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా మద్దాలిగిరి తెలిపారు. మరోసారి టీడీపీ గెలుపుకి ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. మా ఓటు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. వాళ్ళ అభ్యున్నతి కోసం మరి చాలామందికి ఇక్కడ మైనార్టీ లోన్లు కార్పొరేషన్ కింద శాంక్షన్ అవ్వడం, గతంలో మేము ఏ పార్టీలో ఉన్నా సరే ఈసారి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక లబ్ధి చేకూర్చడం, వాళ్ళ పార్టీలకు అతీతంగా ఈరోజు ఒక సైలెంట్ మౌనం నడుస్తూ ఉంది. ఆ మౌనాన్ని మరి రేపు ఏప్రిల్ 11వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు బయటికి తీసుకుని మరి స్పష్టమైన మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటారని మరి ఆశిస్తూ ఉన్నాం. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలోని పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదలతో రాష్ట్ర రాజకీయాల్లో ఓ కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఉగాది పర్వదినాన 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. మేనిఫెస్టోలోని అన్ని అంశాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ఆయన చెప్పారు. మేనిఫెస్టోని చూపించి 2024లో మళ్లీ ఓట్లు అడుగుతామని వెల్లడించారు. మేనిఫెస్టోలో మెజారిటీ అంశాలు నవరత్నాలే అని జగన్ వివరించారు. ప్రధానంగా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలు ఇలా ఉన్నాయి. రైతుకు పెట్టుబడి కింద 50,000, పంట వేసే సమయానికి పెట్టుబడి కోసం మే నెలలో 12,500 పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తోంది. రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు, ఉచిత విద్యుత్, బోర్లు, ఆక్వా వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల కరెంట్, 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పంట వేసే ముందు ధరల ప్రకటన, గిట్టుబాటు ధరలకు భరోసా, 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో గోదాంలు, శీతలీకరణ గిడ్డంగులు, ఆహార శుద్ది కేంద్రాలు ఏర్పాటు, మొదటి ఏడాది సహకార సంఘాన్ని పునరుద్దరణ, రెండో ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే రైతుకు లీటరుకు 4 రూపాయలు బోనస్, వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు, టోల్ ట్యాక్స్ రద్దు, వైఎస్సార్ బీమా ద్వారా రైతులకు 7 లక్షల బీమా, ఆ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా చట్టం, భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేలా రైతుల భూములకు రక్షణ కల్పించేలా చట్ట సవరణ, కౌలు రైతులకు వడ్డీలోని రుణాలు, అన్ని ప్రయోజనాలు వారికి అందే వెసులుబాటు, నవరత్నాల్లోని అన్ని ప్రయోజనాలు వర్తింపచేయనున్నారు. వీటితో పాటు 5 లక్షల్లోపు ఆదాయం వచ్చే అన్ని వర్గాల వారికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపు, వైద్య ఖర్చు 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కింద వైద్యం, ఎన్ని లక్షల ఖర్చైనా పూర్తిగా ఆరోగ్యశ్రీ, ఏ నగరంలోనైనా చేయించుకునేలా ఏర్పాటు, చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో కుటుంబానికి చేయూత, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 10,000 పింఛన్ సౌకర్యం, 2 ఏళ్లలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల సంఖ్య పెంపుకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా అమ్మబడి కార్యక్రమంలో భాగంగా పిల్లలను బడికి పంపితే 15,000 రూపాయలు,
ప్రస్తుత కార్పొరేషన్ వ్యవస్థ ప్రక్షాళన 45 ఏళ్లు వయసు గల ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు మొదటి ఏడాది తర్వాత ఆయా కార్పొరేషన్ల ద్వారా 75,000 ఆర్థిక సాయం, పింఛన్ 3,000 రూపాయలు, ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ రూపకల్పన చేశారు. పింఛన్ 3,000 రూపాయలకు పెంపు, వికలాంగులకు 3,000 పెంచేందుకు మేనిఫెస్టోని రూపొందించారు. పేదవారికి చదువుకయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వానిదే. ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు వసతి, భోజనం ఖర్చులు కూడా ప్రభుత్వ బాధ్యత. కులం, మతం తేడా లేకుండా అర్హులైనందరికీ పక్కా ఇళ్లు, వైఎస్సార్ జలయజ్ఞం, పోలవరం, వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ద్వారా అదే గ్రామానికి చెందిన చదువుకున్న యువతకు 10 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్, పింఛన్ వంటి సమస్యలు 72 గంటల్లోనే పరిష్కారం. ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశంలోనే బిల్లు. యువతకు నైపుణ్యాభివృద్దిలో శిక్షణ, ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ నిరుద్యోగ యువతకు వచ్చేలా చర్యలు చేపడతామని చెప్పారు. వివిధ అంశాలతో రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో విడుదల చేశారు. ప్రత్యేక హోదా దేవుడి దయతో సాధిద్దాం, తద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. పరిశ్రమల స్థాపన కోసం ప్రోత్సాహకాలు ఇస్తున్న రాయితీలు, భూమి, పన్ను, విద్యుత్ తదితరకు తోడు ఏపీఐడిసిని పునరుద్ధరించి తద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి కొత్త అధ్యయనానికి శ్రీకారం చుడతాం. గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వికారినామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉగాది పండుగ కలిసి రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్దలతో పూజలు చేపట్టారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ప్రత్యేక కళని సంతరించుకుంది. ఉగాది పండుగను పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ఈ సందర్భంగా పండితులు తెలిపారు. ఈ వికారినామ సంవత్సరంలో చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ కలిగి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతొగుతూ ఉండాలని వేలాదిగా భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు. ఆ వికారినామ సంవత్సరం మొట్టమొదటి రోజు పాడ్యమి రోజు శనివారం రావడం చాలా విశేషం. కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి రోజే శనివారం కాబట్టి వికారినామ సంవత్సరం ప్రారంభం అవడం చాలా విశేషం. కాబట్టి రాజు ఈ సంవత్సరంలో రాజు శని కాబట్టి భగవంతుడి యొక్క శని బాధలన్నీ కూడా తొలగిపోవాలంటే కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి వారి కనుక ఈ సంవత్సరం మొత్తం కూడా అన్ని శనివారాలు కనుక దర్శించినట్లయితే ఈ శని బాధలు కానీ తొలగిపోతాయి. ఏసీ కళాశాలలో నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఈ నెల 11న పోలింగ్ విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తుగా ఈరోజు ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. గుంటూరు పార్లమెంట్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు ఏసీ కళాశాలలో శనివారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగింది. శుక్రవారం పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే శనివారం కూడా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కొనసాగింది. ఈ నెల 11న పోలింగ్ విధులు నిర్వహించే గుంటూరులోని ప్రభుత్వ ఉద్యోగులు శనివారం ముందస్తుగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు బ్యాలెట్ పోలింగ్ ను పర్యవేక్షించారు. భారతీయ విద్యాభవన్లో ఈరోజు ఉగాది వేడుకలు సాంప్రదాయబద్ధంగా ఘనంగా జరిగాయి. విద్యాభవన్ కార్యదర్శి రామచంద్రరాజు, ప్రిన్సిపల్ శాంతారావు, శివప్రసాద్ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల మేధావులను ఉగాది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు వికారినామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం ముగించారు. విద్యా, సాంస్కృతిక పోటీల్లో విజేతలైన చిన్నారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఉగాది వేడుకల వివరాలను భారతీయ విద్యాభవన్ హెచ్ఎం శాంతారావు వివరించారు. అంతకుముందు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వివిధ రంగాలలో ఎంతో ప్రజ్ఞ కలిగిన, ఎంతో అనుభవం కలిగిన మహామహుల్ని ప్రతి సంవత్సరం ఈ విద్యాశ్రమానికి వాళ్ళని భారతీయ విద్యాభవన్కి మనం ఆహ్వానించి మా యొక్క స్టూడెంట్స్కి, ముఖ్యంగా బాలబాలికలకి వారి ద్వారా ఒక అభిప్రాయం, సమాజం గురించి అభిప్రాయం, సమాజంలో ఎలా ఉండాలి, సమాజంలో నీతిమంతంగా ఎలా ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంగా వారి చేత
వారికి సన్మానం చేసి తర్వాత వారి చేత ఉపన్యాసాలు, వారి చేత ప్రసంగాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. మంగళగిరి నియోజకవర్గం నెక్కలు గ్రామంలో జరిగిన భూ వివాదంలో పసుపులేటి మహాలక్ష్మి అనే వృద్ధురాలు మృతి చెందింది. ఆమె కుమార్తెతో పాటు మరో 5 గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళగిరి నియోజకవర్గం నెక్కలులో ఆలూరి సుధాకర్ వర్గీయులు కారుతో కర్రలతో బీసీ వర్గానికి చెందిన వారిపై దాడి చేశారు. గత కొంతకాలంగా జరుగుతున్న భూ వివాదం ముదిరి దాడికి దారితీసింది. దాడిలో పసుపులేటి మహాలక్ష్మి మృతి చెందగా ఆమె కుమార్తె వేదకుమారి తీవ్ర గాయాలతో నగరంలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు పార్లమెంట్ జనసేన అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ మార్చురీలో మృతదేహం వద్ద కుటుంబీకులను ఓదార్చారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటన వివరాలను మృతురాలి కుటుంబీకులు వివరించారు. ఎవరు వస్తారు వస్తే లారీ వాళ్ళకి 5-6 లారీలు ఉన్నాయి, క్రెయిన్లు ఉన్నాయి, లారీలతో తొక్కిచ్చేస్తాం. ఆడవాళ్ళని వస్తే అని మొత్తం వాళ్ళు 10 మంది మూకుమ్మడిగా ఆడవాళ్ళని మగవాళ్ళ మీద కర్రలు తీసుకొని దాడి చేశారు. దాడి చేశాక మా తాతయ్య గారికి వాళ్ళకి కాళ్ళు ఇరిగినాయి, తలలు పగిలినాయి. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మేము వాళ్ళని ట్రాక్టర్కి షిఫ్ట్ చేసుకుంటున్నాం, ట్రాక్టర్ మీద ఎక్కిస్తుండగా కేకలేసుకుంటూ వచ్చి లారీలతో తొక్కిచ్చేస్తాంరా, ఏం చేస్తారా అని కారు వేసుకొని వచ్చి ఆడవాళ్ళు రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నాం, ఆడవాళ్ళని తొక్కిచ్చేసేసారు. నాగార్జున సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గార్డెన్ శ్రీవారి ఆలయంలో పంచాంగ శ్రవణం జరిపారు. ప్రముఖ పండితులు నోరి నారాయణమూర్తిచే పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ వేడుకలలో జిల్లా జడ్జి హరిహరనాథ శర్మ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వికారినామ సంవత్సరంలో వర్షాలు సమృద్దిగా కురిసి నల్లధాన్యం ఎక్కువగా పండుతాయని ఈ సందర్భంగా పండితులు తెలిపారు. అదేవిధంగా రాజకీయాలలో అలజడి రేగుతుందని చెప్పారు. అయితే ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలంటే ఆధ్యాత్మికం వైపు అందరూ దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ పుణ్యమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి వికారనామ సంవత్సరంలో 5 శుభగ్రహాలు, 4 మరొక రకంగా గ్రహాలున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ముఖ్యంగా అన్ని శుభములు జరిగి వర్షములు కురిసి నల్లధాన్యాలు బాగా పండి రైతులకి మంచి లాభకారంగా ఉంటుంది. రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయి, యుద్ధ వాతావరణాలు ఎక్కువగా ఉంటాయి. మానవులందరూ కూడా ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళుతూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరంలో మానవులందరూ ఆధ్యాత్మిక చింతనతో జాగ్రత్తగా ఉండి విపరీతమైనటువంటి రాసుల యొక్క వివరాలు తెలుసుకొని శుభములు పొందవలసిందిగా మేము కోరుతున్నాం. గత 50 ఏళ్ళుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి ఏడాది అష్టావధానం పెట్టేవాళ్ళం. ఈసారి మస్తానయ్య గారు కవి సమ్మేళనం కొత్తగా ఉంటుందని చెప్తే కింద సంవత్సరం నుంచి కవి సమ్మేళనం పెట్టాం. అదే మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా ఇంకా చేయాలని కోరుతూ ఈ ఉగాది పర్వదినాన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే సాయంత్రం చంద్రతేజ వారి కూడా హైదరాబాద్ నుంచి వచ్చేస్తున్నారు. ఘంటసాల మరియు పాత పాటలు ఇంకా బాగా పాడతారు. వారు కూడా గత 5 సంవత్సరాలుగా వస్తున్నారు. ఈ రోజు కూడా సాయంత్రం కార్యక్రమం నాగార్జున కల్చరల్ సెంటర్ మ్యూజిక్ సంగీత కళాశాల ఆధ్వర్యంలో జరుగుతుంది. అరండల్పేట అష్టలక్ష్మి దేవాలయంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమ పూజలు నిర్వహించారు. శ్రీ వికారినామ సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో జీవించాలని అష్టలక్ష్మి దేవాలయంలో ప్రధాన అర్చకులు ప్రసాద్ ఆకాంక్షించారు. అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమ పూజలు నిర్వహించారు. విశేషంగా కుంకుమాభిషేక కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఈ అలంకరణ 11 రోజులు ఉంటుంది. ఈ వికారినామ సంవత్సరంలో వసంత నవరాత్రులు అంటే శ్రీరామనవమి వరకు కూడా విశేషంగా ఈ 11 రోజులు ఎంతో విశేషమైన చైత్ర మాసంలో ఈ వసంత నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఈ 11 రోజులు ముత్తైదులకి కుంకుమ ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా సవరం రోహిత్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ కు నిరుద్యోగ ఐక్యవేదిక మద్దతునిస్తున్నట్లు ప్రకటించింది. సౌమ్యుడు, నిజాయితీపరుడు సౌరం రోహిత్ కు నిరుద్యోగ యువత ఓట్లు వేసి గెలిపించవలసిందిగా నిరుద్యోగ ఐక్యవేదిక కన్వీనర్ వెంకట సుబ్రహ్మణ్యం కోరారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసం ఆయన చేసిన కృషి మరవలేదన్నారు. నాయకులను కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎలక్షన్ టైంలో మాత్రమే వస్తున్నారు, కానీ అనునిత్యం అందుబాటులో ఉండే స్థానికుడు అనే వ్యక్తికి ముద్రున్న సౌరం రోహిత్ అన్న వాక్కును మాత్రం మీరు దృష్టిలో ఉంచుకొని ఈ నెల 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో సౌరం రోహిత్ అన్నకు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైద్యులను మరియు ముఖ్యంగా నిరుద్యోగ యువతలను మేము కోరుకుంటున్నాం. సమావేశంలో వేదిక సభ్యులు రవి, శశికుమార్, నాగరాజు, కరీముల్లా, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. బ్రాడీపేట సాయిబాబా దేవాలయంలో ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితులు పంచాంగ శ్రవణం గావించారు. కర్కాటక రాశి హనుమంతరావులు ఇలాంటి వాళ్ళనమాట. బాగుంటుంది ఈ సంవత్సరం. హనుమంతరావులకి 7 సంవత్సరాలు బట్టి బాగుండలేదు. 5 ఆదాయం, 5 ఖర్చు, 5 గౌరవం, 2 అగౌరవం. ప్రతి విషయాలలో యోగకారంగా ఉంటుంది. వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి.
ఉన్నత పదవి కలిసి వస్తుంది. గుంటూరులోని జీకేఆర్ పబ్లిక్ స్కూల్లో 20వ వార్షికోత్సవ వేడుకలు నిన్న వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఇతర అతిథులు పాల్గొని విద్యారంగంలో వస్తున్న మార్పుల గురించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విలువలతో కూడిన విద్యను అందించేందుకు విద్యా సంస్థలు కృషి చేయాలని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు గుంటూరులోని పట్టాభిపురం, ఏటీ అగ్రహారం జీకేఆర్ పబ్లిక్ స్కూల్స్ 20వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్, ప్రముఖ న్యూరాలజిస్ట్ ఘంటా శ్రీనివాస్, పర్యావరణవేత్త తిరుపతి రెడ్డి, జీకేఆర్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్లు కొండారెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాఠ్యపుస్తకాలు చదవడం ద్వారా అన్ని పోటీ పరీక్షల్లో సులువుగా విజయం సాధించవచ్చని ఈ సందర్భంగా లక్ష్మణరావు పేర్కొన్నారు. ఆసక్తి గల రంగాల్లో చిన్నారులను ప్రోత్సహించడం ఎంతైనా మంచిదని ఆయన చెప్పారు. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను కొనసాగించడం ఎంతైనా అవసరమని ఎమ్మెల్సీ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులచే నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఏ 8వ క్లాస్ 9వ క్లాస్ వచ్చాక వీళ్ళని తీసుకెళ్ళి పిల్లల్ని చాలామంది పేరెంట్స్ కార్పొరేట్ స్కూల్లో చేర్పిస్తున్నారు. ఇది సరైనది కాదు. కార్పొరేట్ పాఠశాలలు దాదాపు ప్రతి పాఠశాల నాకు తెలుసు. ఈ ప్రాంత టీచర్ ఎమ్మెల్సీగా 8 ఏళ్ళు నేను పనిచేశాను. గతంలో ప్రతి స్కూల్కి వెళ్ళాను. చాలా పాఠశాలల్లో పిల్లల చేత స్టడీ మెటీరియల్ బట్టి పట్టించడం, క్వశ్చన్ బ్యాంక్స్ బట్టి పట్టించడం చేస్తూ ఉన్నారు. దీనివల్ల పిల్లలు రాణించరు. టెక్స్ట్ పుస్తకాలు చదివించాలా. ఆ పుస్తకాలు మనకి స్టేట్ సిలబస్ అయితే ఎస్సీఆర్టీ వాళ్ళు ప్రచురించిన పుస్తకాలు, సెంట్రల్ సిలబస్ అయితే సిబిఎస్ఈ ప్రచురించిన పుస్తకాలు పిల్లల చేత చదివించాలి. ఒక రిక్షా పుల్లర్ వాళ్ళ అబ్బాయి, రిక్షా దొక్కేటువంటి రిక్షా పుల్లర్ వాళ్ళ అబ్బాయి, అతను కూడా మాతో పాటు కలిసి చదివేవాడు. ఈ డబ్బు, ఈ ఆర్భాటం, హంగు ఇవన్నీ చూసి మా ఫ్రెండ్ అంటే రిక్షా పుల్లర్ వాళ్ళ అబ్బాయి వీడితో స్నేహం చేశాడు, వీడితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాడు. చక్కగా చదువుకున్నవాడు. బట్ వీటితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవ్వదు ఏంటంటే ఉదయం 10 కాలేజ్ నుంచి వెళ్ళిపోయాడు. అటెండెన్స్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. చాలా బాధ వేసింది. ఎందుకంటే వాడికి చదువే పెట్టుబడి. చదువుకోకపోతే ఆ నాన్న ఎంత కష్టపడుతున్నాడో మాకు తెలుసు, ఎంత కష్టపడి వాడికి అన్ని సమకూరుస్తున్నాడో మాకు తెలుసు. చదువే పెట్టుబడి. బట్ చదివేవాడు కాదు. చివరికి ఒక రోజున మా ఫ్రెండ్స్ అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఈ అబ్బాయి రిక్షా పుల్లర్ వాళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే, అరే వాళ్ళ నాన్న చూడరా ఎలా సంపాదించాడు, వాడు నిజమైన అదృష్టవంతుడు. వాళ్ళ నాన్న చూడరా ఎలా సంపాదించాడు, నిజమైన అదృష్టుడు. మా అయ్య ఉన్నాడు, దేనికి పనికిరాడు, ఏమి సంపాదించలేదు అన్నాడు. చాలా కోపం వచ్చింది మాకు. చాలా కోపం వచ్చి ఏమన్నామంటే, అరే మీ నాన్న గురించి వదిలేసి, మీ నాన్న 7వ తరగతి చదివాడా, 2వ తరగతి చదివాడా పక్కన పెట్టి నేను ఇంటర్మీడియట్ చదివిస్తున్నాడు. రేపు నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత నువ్వు సరిగ్గా సెటిల్ అయిపోతే మీ అబ్బాయి కూడా నిన్ను ఇదే అంటాడు, మా అయ్య ఉన్నాడు దేనికి పనికిరాడు అని. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.